నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు గోగా వెంకట సుబ్బయ్య, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ అని తీసుకున్నాం. ఈ ఆబ్జెక్టు ఈ మార్గం గుండా లేదా ఈ పాత్ గుండా మూవ్ అవుతుంది లేదా మోషన్లో ఉంది అని అనుకున్నాం. ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో కలదు. మన యొక్క లక్ష్యం ఏమిటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ లేదా త్వరణాన్ని కనుక్కోవడం. మొదటగా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ తెలుసుకునే ముందు సర్క్యులర్ మోషన్ లేదా వృత్తాకార చలనం అంటే ఏందో మొదట నేర్చుకున్నాం. ఎనీ ఆబ్జెక్ట్ రివాల్వ్స్ అబౌట్ సింగిల్ పాయింట్, అంటే ఏదైనా ఒక్క పాయింట్ దృష్ట్యా ఒక నిర్దిష్టమైన వ్యాసార్థంతో తిరుగుతూ ఉంటే దాన్ని సర్క్యులర్ మోషన్ అంటారు. యాక్సిస్ అండర్గోస్ ద సర్క్యులర్ మోషన్. మరి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏందో తెలుసుకున్నాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ సర్కిల్ అట్ కాన్స్టెంట్ స్పీడ్. ఇది సర్క్యులర్ మోషన్లో ఉండాలి మరియు కాన్స్టెంట్ స్పీడ్ అంటే స్థిరమైన వడిని కలిగి ఉండాలి అని అర్థం. స్థిరమైన వడి అంటే ఏందో తెలుసుకున్నాం. మొదట సర్క్యులర్ మోషన్కు కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. ఉదాహరణకు సూర్యుని చుట్టూ భూమి యొక్క చలనము దాదాపు వృత్తాకారం, సర్క్యులర్ మోషన్. అదేవిధంగా మన ఇంటిలో ఉన్న ఫ్యాన్ యొక్క రెక్కల చలనాన్ని వృత్తాకార చలనం లేదా సర్క్యులర్ మోషన్తో పోల్చవచ్చు. మరియు మనము ఒక తాడుకు రాయి కట్టి తిప్పుతూ ఉంటాం. ఈ మోషన్ కూడా సర్క్యులర్ మోషన్. మరి ఈ సర్క్యులర్ మోషన్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కావాలంటే ఏ కండిషన్ని ఫాలో కావాలంటే మొదట ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం. ఆ రెఫరెన్స్ పాయింట్ నుంచి బయలుదేరిన రాయి లేదా బంతి తిరిగి అదే స్థానానికి చేరడానికి పట్టిన సమయం ఉదాహరణకు 1/2 సెకండ్ అని అనుకున్నాం. మరి రెండోసారి కూడా దానికి పట్టిన సమయం 1/2 సెకండే అయితే, అంటే ఇక్కడ దాని యొక్క మార్గం యొక్క పొడవు, పాత్ లెంత్ లేదా డిస్టెన్స్ అనేది మారడం లేదు. మరియు టైం పీరియడ్ అంటే ఒక రొటేషన్కి పట్టిన టైము మారడం లేదు. అంటే పైంది స్థిరము మరియు కాలం కూడా స్థిరం. పైన కింద రెండు కూడా మారని విలువలు కావున స్పీడ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇలా స్పీడ్ కాన్స్టెంట్ ఉంటే దాన్ని యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కలదు. ఇది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది. మరియు మన టార్గెట్ ఏమిటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ కనుక్కోవడం. మరి యాక్సలరేషన్ లేదా త్వరణము అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అంటే వేగంలో మార్పు బై కాలం. మనం ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ అనేది 2 మీటర్/సెకండ్ ఉంది ఆ పర్టికులర్ పాయింట్ వద్ద. మళ్ళీ తిరిగి ఆ పాయింట్ కాడికే వచ్చింది అనుకున్నాం. ఇది v ఫైనల్ 2 మీటర్/సెకండ్, లేదా ఏ రెండు బిందువుల మధ్య అయినా తీసుకోవచ్చు. ఆ రెండు బిందువుల మధ్య చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది ఏమవుతుంది, 2 మీటర్/సెకండ్ బై 2 మీటర్/సెకండ్. దానికి పట్టిన టైం వేస్తాం, అంటే యాక్సలరేషన్ 0 అవుతుంది. మరి యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క యాక్సలరేషన్ 0 అవుతుందా అంటే నో. మరి ఎలా ఇది సాధ్యమవుతుంది? 0 కాకుండా దాని విలువ ఎంత అంటే ఇక్కడ వెలాసిటీ అనేది ఒక వెక్టర్. ఇది కేవలము విలువ మాత్రమే కాకుండా దీని యొక్క దిశను కూడా ఇక్కడ ప్రభావితం చేస్తుంది. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీని మనం మీనింగ్ఫుల్గా డిస్క్రైబ్ చేయడం కోసం దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణము మరియు డైరెక్షన్ అంటే దిశ రెండు కూడా అవసరమే. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ చూస్తే 2 మీటర్/సెకండే ఉంది. మరి అన్ని బిందువుల వద్ద డైరెక్షను సమానంగా ఉంటుందా? మరి డైరెక్షన్ ఎలా మెజర్ చేయాలి అనే అంశాన్ని ఇక్కడ మనము పరిశీలిద్దాం.
సాధారణంగా వెక్టార్ ఆపరేషన్స్ అనేటి ఇక్కడ చూపినట్టు 2 + 3 = 5 ఇవి నెంబర్ ఆపరేషన్స్ ఇంత సులభంగా ఉండవు. ఒక ఉదాహరణకు ఇక్కడ 2i + 3j + 4i + 7j ఇలా వెక్టార్ ఫామ్ ఉంటుంది. వీటి యొక్క అడిషన్ కానీ ఇతర మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ నెంబర్స్ చేసినంత ఈజీగా మనము చేయలేం. కావున ఇక్కడ సులభంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఈ వెక్టార్ని ఒక యారోతో అంటే ఒక బాణపు గుర్తుతో చూపడం జరుగుతుంది. ఈ బాణపు గుర్తు యొక్క లెంత్ అంటే పొడవు అనేది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ అంటే వెక్టార్ యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది. మరియు హెడ్ ఈ యారో యొక్క హెడ్ అనేది డైరెక్షన్ ఆఫ్ ద వెక్టార్ని సూచిస్తుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ వెక్టార్స్ను మనం అనలైజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని తీసుకున్నాం. అంటే ఒక తాడుకు రాయిని కట్టి ఇలా సవ్య దిశలో తిప్పుతున్నాం అని అనుకున్నాం. ఇలా తిప్పినప్పుడు రాయి ఈ పొజిషన్లో ఇలా ఒక 4 పొజిషన్లను మనం ఇక్కడ చూపడం జరిగింది. ఈ పర్టికులర్ పొజిషన్ వద్ద ఉన్నప్పుడు ఆ రాయిని వదిలితే ఆ దిశలో వెళ్తుంది. అంటే దాని యొక్క వేగ సదిశ దిశ ఆ దిశలో కలదు. మరి ఇక్కడ ఉన్నప్పుడు దాని వేగం 2 m/s మరియు దాని దిశ ఇక్కడ చూపిన దిశ. మరి ఒక పొజిషన్లో ఉన్నటువంటి దాని వేగం 2 m/s మరియు దాని వేగ సదిశ అలా ఉంటుంది. ఇక్కడ వెలాసిటీ వెక్టార్ యొక్క డైరెక్షన్ని మనము ఎలా డిసైడ్ చేస్తామంటే ఆ పర్టికులర్ పొజిషన్ వద్ద మనము బంతిని వదిలివేస్తే లేదా తాడును కట్ చేస్తే అది ఏ దిశలో వెళ్తుంది? దాని యొక్క స్పర్శ రేఖ లేదా ట్యాంజెంట్ దిశలో వెళ్తుంది. ఈ ట్యాంజెంట్ లేదా స్పర్శరేఖ దిశనే ఆ పర్టికులర్ పొజిషన్ వద్ద ఆ బంతి లేదా రాయి యొక్క వేగ సదిశ యొక్క దిశ అవుతుంది అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ బంతికి కట్టినటువంటి దారం యొక్క పొడవు అనేది వ్యాసార్థము లేదా రేడియస్ అవుతుంది. మనము ఇక్కడ యాక్సలరేషన్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్లో మార్పు లేదు కావున అంటే అన్ని చోట్ల కూడా 2 m/s ఉంది. అయితే ఎందులో మార్పు ఉంది? ప్రతి బిందువు వద్ద దాని యొక్క వేగ దిశలో మార్పు ఉంది. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. కింద టైం. ఇక్కడ మొదట కింద భాగాన్ని మనము లెక్కించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అవుతుంది లేదా టైం పీరియడ్. ఒక రౌండ్ తీసుకుంటే టైం పీరియడ్ లెక్కాచారం వేస్తాం. ఇక్కడ నుండి బయలుదేరి తిరిగి అక్కడికి రావడానికి టీ టైం పట్టింది అనుకున్నాం. దీన్నే టైం పీరియడ్ అంటాం. మరి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుంది? ఒక పూర్తి రొటేషన్కి లేదా ఒక పూర్తి భ్రమణానికి పట్టిన కాలము ఈజ్ ఈక్వల్ టు దూరం అనేది దాని యొక్క వృత్త పరిధి లేదా సర్కంఫరెన్స్ అవుతుంది. ఇక్కడ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr. ఇక్కడ రేడియస్ స్మాల్ ఆర్గా తీసుకోవడం జరిగింది. అంటే మనం కింద భాగాన్ని ఆల్రెడీ లెక్కించాం. ఇక్కడ యాక్సలరేషన్ కనుక్కోవాలంటే ఇక పై భాగాన్ని కనుక్కోవాలి. అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. ఇలా కనుక్కోవడం కోసము ఇక్కడ గీచినటువంటి వెలాసిటీ వెక్టార్స్ అన్నిటిని కూడా ఒక చోటికి తెచ్చుకోవాలి. ఇక్కడ వెలాసిటీ వెక్టార్ అనేది డీలోకలైజ్డ్ వెక్టార్. అంటే దాని అర్థం ఏంటంటే వెక్టారు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి తెచ్చుకోవచ్చు. అయితే దాని యొక్క దిశను కానీ పరిమాణాన్ని కానీ మనము మార్చకూడదు. అంటే డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ చేసుకోకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెలాసిటీ వెక్టార్లన్నిటినీ ఒక రెఫరెన్స్ పాయింట్ వద్దకు తీసుకొని వస్తే ఇలా వెలాసిటీ వెక్టార్లన్నీ కలిసినటువంటి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఎందుకు సర్కిలే వస్తుందంటే అన్ని వెలాసిటీల యొక్క
మ్యాగ్నిట్యూడ్ వేగం యొక్క పరిమాణం సమానంగా ఉంది, కావున అన్ని వెక్టార్ల యొక్క లెంత్ సమానము. మరి డైరెక్షన్ ప్రతి బిందువు వద్ద వేరువేరుగా ఉంటుంది, కావున లెంత్ అయితే సమానం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెలాసిటీ v అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది. దీన్నే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే. ఇక్కడ స్పీడ్ మరి ఈ రెండింటి మధ్య దిశలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గణించడం కోసం ఇలా తీసుకోవడం జరిగింది. ఇది డెల్టా v. ఇదే చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్. దీన్ని మనం రికగ్నైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా 4 వేగ సదిశలు తీసుకుంటే ఇలా ఆ వృత్తానికి సంబంధించిన పరిధిని తాకదు. అలా కాకుండా కోణాన్ని తగ్గిస్తే యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ను మనం తగ్గించి ఎక్కువ సంఖ్యలో వెక్టార్లను గాన తీసుకుంటే వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ డెల్టా v అనేది ఇక్కడ v వ్యాసార్థం కలిగినటువంటి ఈ వృత్త పరిధితో లేదా సర్కంఫరెన్స్తో ఏకీభవించడం ప్రారంభిస్తుంది. ఎంత దగ్గరగా తీసుకుంటే అంత ఎక్కువగా కోయిన్సైడ్ అవుతుంది, అది ఎగ్జాక్ట్లీ సర్కిల్లో ఫిట్ అవుతుంది. సో అలాంటప్పుడు టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ అంటే ఇక్కడ ఒక డెల్టా v, ఇక్కడ ఒక డెల్టా v, అట్లా ప్రతి సందర్భంలో ఉన్న డెల్టా vల మొత్తం అనేది ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి సమానం అవుతుంది, అంటే వృత్త పరిధికి లేదా చుట్టుకొలతకు సమానం అవుతుంది. ఇక్కడ 2 వెలాసిటీ వెక్టార్లు ఎక్కువ దూరం ఉన్నాయనుకుంటే వాటి యొక్క రిజల్టెంట్ ఇలా ఉంటుంది మొదటి సందర్భంలో. మరి 2 వెక్టార్లు దగ్గరకు వచ్చే కొద్దీ డెల్టా vని పరిశీలించండి. ఇలా 2 వెక్టార్ల యొక్క పొడవు సమానం, ఎందుకంటే వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ సమానం కాబట్టి. మరీ దగ్గరకు వచ్చే కొద్దీ వెక్టార్కు మరియు డిఫరెన్స్కి ఉన్నటువంటి యాంగిల్ ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. అంటే ఒకదానికొకటి లంబంగా ఉంటాయి అన్నమాట, నార్మల్గా ఉంటుంది. ఈ డీలోకలైజ్డ్ వెక్టార్ కదా, కాబట్టి దాని స్థానాన్ని అవతల రాయడం జరిగింది. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం అంటే కొద్ది కాలం గడుస్తూ ఉన్నప్పుడు మనము తీసుకుంటున్నాం, కావున అదే యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ అవుతుంది. అంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్కు యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ అనేది పర్పెండికులర్గా ఉంటుంది. ఎప్పుడు ఇలా సర్క్యులర్ మోషన్లో ఉన్నప్పుడు. అలా పర్పెండికులర్గా ఉంటేనే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఆబ్జెక్ట్ తిరగగలదు. ఇక్కడ చూడండి, వెలాసిటీకి పర్పెండికులర్గా మనము యాక్సలరేషన్ను గీస్తున్నాం అంటే ప్రతిదీ కూడా సెంటర్ వైపుకు, ఆ యొక్క సర్కిల్లో సెంటర్ వైపుకు యాక్సలరేషన్ ఉంది. దీన్నే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ లేదా అభికేంద్ర త్వరణము అంటాం. ఇక్కడ త్వరణం యొక్క దిశను మనం కనుక్కున్నాం. మరి దిశ ఏమిటి అని అంటే వెలాసిటీకి పర్పెండికులర్గా కేంద్రం వైపుకు అంటే సెంటర్ వైపుకు ఉండడం అనేది దాని యొక్క దిశ. మరి పరిమాణం కనుక్కున్నాం. ఇక్కడ పరిమాణం ఏమవుతుంది, ఈ వెలాసిటీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ అవుతుంది 2πr మామూలుగా, కానీ ఇది v రేడియస్గా కలిగిన సర్కిల్ కావున 2πv అవుతుంది. మరి కింద ఉన్న టైం పీరియడ్ని మనం ఆల్రెడీ లెక్కించాం కదా, అదేమవుతుంది 2πr/v అవుతుంది. ఇది ఓవరాల్గా యాక్సలరేషన్ని సూచిస్తుంది. ఇక్కడ 2π క్యాన్సల్, డినామినేటర్లో ఉన్న v పైకి వెళ్తే v²/r అవుతుంది. a = v²/r. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే పైన ఉన్నటువంటి సర్కిల్కు కింద ఉన్న సర్కిల్కు సంబంధం లేదు, రెండు ఒకటే కాదు. మనము చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ను డిరైవ్ చేయడం కోసం వెలాసిటీ వెక్టార్లన్నిటినీ ఓ చోటికి తెచ్చుకోవడం వల్ల ఫామ్ అయినటువంటి సర్కిల్ అది. దానికి r రేడియస్ ఉన్న సర్కిల్కి సంబంధం లేదు. సాధారణంగా పిల్లలు ఒక సర్కిల్లో r ఉంది, వెంటనే v ఉంది, v ఎలా అయ్యింది అనేటువంటి సందేహము కలుగుతుంది. ఇక్కడ ఈ సర్కిల్ వేరే, ఆ సర్కిల్ వేరే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
ఇక్కడ మనము ఆ రేడియస్ ఉన్నటువంటి ఓ సర్కిల్ను తీసుకున్నాం, లేదా ఒక రాయిని కట్టి తిప్పుతున్నాం. ఆ దారం యొక్క పొడవు ఆర్ అనే రేడియస్. మరి ఆ బంతి యొక్క యాక్సలరేషన్ ఏమవుతుంది అని అంటే v²/r అవుతుందని మనం డిరైవ్ చేసాం. ఇక్కడ వెలాసిటీ యొక్క డైరెక్షను మరియు యాక్సలరేషన్ యొక్క డైరెక్షన్ ఒకదానికొకటి పర్పెండికులర్గా ఉన్నాయి. యాక్సలరేషన్ యొక్క దిశ అనేది సెంటర్ వైపు ఉంది. అకార్డింగ్ టు న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం ఎఫ్ నెట్ ఈక్వల్ టు dp/dt. ఇక్కడ p అనేది మొమెంటం, ద్రవ్యవేగం, ద్రవ్యరాశి వేగాల లబ్ధం. ద్రవ్యరాశిలో మార్పు లేదు అని భావిస్తే ఎఫ్ నెట్ లేదా ఫలిత బలం అనేది mdv/dt దట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ma. ఎఫ్ నెట్ ఎక్స్టర్నల్ అంటే ఫలిత బాహ్య బలం అనేది ద్రవ్యరాశి త్వరణాలకు లబ్ధంగా ఉంటుంది. ఇక్కడ బలం యొక్క దిశ మరియు త్వరణం యొక్క దిశ రెండు కూడా ఎల్లప్పుడూ ఒకే దిశలో ఉంటాయి. మరి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏలో ఏ స్థానంలో v²/rని గన ఉంచితే ఇక్కడ ఈ బలాన్నే మనము సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఈ సూత్రంలో అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు mv²/r సూత్రంలో m అనేది వస్తువు యొక్క లేదా ఇక్కడైతే బంతి లేదా రాయి యొక్క ద్రవ్యరాశి. ఇది v వేగంతో తిరగడం వల్ల దీని దిశలో కలిగిన మార్పు వల్ల త్వరణం జనిస్తుంది. ఈ త్వరణము కేంద్రం వైపు ఉంటుంది. మరి ద్రవ్యరాశి త్వరణాల లబ్ధమే ఈ అభికేంద్ర లేదా సెంట్రిపెటల్ ఫోర్స్. దీని యొక్క దిశ కూడా కేంద్రం వైపే ఉంటుంది. త్వరణం యొక్క దిశ కేంద్రం వైపు ఉంది. మరి బలం యొక్క దిశ కూడా కేంద్రం వైపే ఉంటుంది. అంటే ఓ వస్తువు అలా స్పర్శరేఖ వెంబడి వెళ్ళిపోకుండా లోపలికి నిరంతరము ఒక లాగే బలం కావాలి. దీన్నే సెంటర్ సీకింగ్ ఫోర్స్ అంటే ఎల్లవేళలా కేంద్రం వైపుకు వచ్చేలా లాగుతూ ఉన్నటువంటి బలం. ఈ ఆబ్జెక్ట్ని పరిశీలించండి. ఇది అలా సరళ రేఖ మార్గంలో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంది, దాన్ని లాగుతుంది. తిరిగి ఈ సరళ రేఖ మార్గంలో వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ లాగుతుంది. ఇలా కంటిన్యూగా ఒక ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అవుతూ ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ మోషన్లో తిరగగలుగుతుంది. ఇక్కడ పనిచేసేటువంటి ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ లేదా సెంట్రల్ సీకింగ్ ఫోర్స్ అనేది కేవలము ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ను చేంజ్ చేస్తుంది. అంటే వెలాసిటీ వెక్టార్లో డైరెక్షన్ను మాత్రమే చేంజ్ చేస్తుంది. వెలాసిటీ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఇది ఏమాత్రం మార్చదు. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టు యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉండాలంటే నెసెసరీ కండిషన్ ఏమంటే ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది సెంట్రిపెటల్ ఫోర్సుకు పర్పెండికులర్గా ఉంటుంది. ఇలా పర్పెండికులర్గా ఉంది అని అంటే అర్థం ఏమిటంటే వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ లేదా పరిమాణంలో మార్పు తేకుండా కేవలం డైరెక్షన్లో మాత్రమే మార్పు తెచ్చేటువంటి ఫోర్సు. దీన్నే సెంట్రిపెటల్ లేదా అభికేంద్ర బలం అంటారు. మొదటగా ఈ వీడియో చూసిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.